విన్నాం మేడం. ఏమని విన్నారు? ఏ ఏ ఏ ఆస్పెక్ట్ లో విన్నారు? అంటే భగవద్గీతలో యద్భావం తద్భవతి. ఓకే ఓకే. అంటే మరి కొత్తగా చెప్పింది ఏముంది సీక్రెట్ లో? ఏది పట్టే మాట్లాడబాకు, దేవతలు ఉంటారు గబుక్కుని ఇదవుతాయి అని అంటా ఉంటాడు. తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు మనం ఏదంటే దానికి తదాస్తు అంటారు. కాబట్టి మనం పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ గా మాట్లాడకూడదు. దట్టు అసుర సంధ్య వేళ అసలు మాట్లాడద్దు. ఈవినింగ్ 5-6 మధ్యలో వాళ్ళు ఆ టైంలో తిరుగుతూ ఉంటారు. ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ లాగా వాళ్ళు తిరుగుతారు. కాబట్టి మాట్లాడద్దు అనేది మనం, అంటే మనకు తెలిసిందే, తెలియంది ఏది కాదు. మరి కొత్తగా ఇంగ్లీష్ లో పుస్తకం వస్తే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ అని మనందరం పరుగులు పెట్టేసి, ఇప్పుడు మేమెందుకు చెప్పాలి లా ఆఫ్ అట్రాక్షన్? ఇక మీరు అందరు లా ఆఫ్ అట్రాక్షన్ కావాలని అడుగుతున్నారని పెట్టాము ఈ క్లాసు. అంతకుముందు ఉన్నది అది అలా చెయ్యాలని తెలియదు, ఈ మాటలు అనకూడదని తెలియదు, కానీ మనం అన్ని అంటూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. సో ఏంటంటే ఏదైనా బయటకు వెళ్ళి అదర్ కంట్రీస్లోకి వెళ్ళి వేరే లాంగ్వేజ్ లోంచి మళ్ళీ మనకు వస్తే అప్పుడు మనకి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. అంతేనా? కాబట్టి ఇట్స్ ఏ వెరీ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫిలాసఫీ. మన వచ్చిన దీంట్లో ఏదో ఒక మాట అంతే, యద్భావం తద్భవతి అనేది అర్థం చేసుకుని దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే లైఫ్ కెన్ బి లైక్ ఎనీథింగ్. చాలా స్థిత ప్రజ్ఞతోటి మనం బ్యాలెన్స్డ్ గా మన లైఫ్ లో ఉంటాము అనేది అది ఎప్పుడూ ఉంది, మనకు తెలుసు. కానీ మనం ఫాలో అవ్వాలా? ఈ కాలం బాగా భగవద్గీత ఫాలో అయితే వస్తుందా, ఇంకోటి అయితే వస్తుందా? మనం యూ హ్యావ్ టు బి లాజికల్ గా ఉండాలి. అవి ఇవన్నీ అందరూ మాట్లాడుతుంటారు. సైంటిఫిక్ గా ఇలాంటి మాటలన్నీ చాలా మాటలు మాట్లాడతారు. కొంతమంది సైంటిస్టులు ఉంటారు అనమాట, హేతువాదులని కొంతమంది, వాళ్ళు చాలా సైన్స్ మాట్లాడుతుంటారు. బట్ వాట్ ఈస్ సైన్స్ అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. సైన్స్ అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్ లో ఉండేది. నాట్ ఈవెన్ ఏ స్పెక్, చిన్న స్పెక్ ను కూడా మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఒక ఒక చిన్న తునకను కూడా మనం అర్థం చేసుకోలేదు. దట్స్ ఆల్ అవర్ సైన్స్. కాబట్టి మనకు అర్థమైనదే సైన్స్ అని కూడా మనం అనుకోకూడదు. సో వాట్ ఈజ్ ఇక్కడ మనం ఏంటి, ఈ యద్భావం తద్భవతి అనేది మన యొక్క లోపల భావన ఏముంది, అసలు భావం అనేది ఎక్కడుంది, మనం అది కూడా ఆలోచించాలి కదా. మన కాన్షియస్ మైండ్ లో మనం ఆలోచించేదే మన భావమా, ఇంకా లోపల ఇంకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు కాన్షియస్ మైండ్ లో మనం పైకి అందరూ మంచిగా ఉంటాం కదా, బయట ప్రపంచంతో చాలా బాగుంటాము, నవ్వుతూ మాట్లాడతాము, చాలా సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి మనకు. సాఫ్ట్ స్కిల్స్ బాగా వింటారు కదా, వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినా ఫ్లైట్ లో అయినా వాళ్ళు చాలా నవ్వుతూ పలకరిస్తారు, నమస్కారాలు పెడుతుంటారు. వాళ్ళకి లోపలేం మనసులో ఏముండదు, పెద్ద ఉండవలసిన పని కూడా లేదు. వాళ్ళకి 24 గంటలు మనకు నమస్కారం పెట్టమైన పని. ఇంకేంటంటే అది నేర్చుకుని కల్టివేటెడ్ హ్యాబిట్ అనమాట. కానీ రియల్ గా మనకు మనసు లోపల భావన వేరే ఉంటుంది. ఏదైనా సరే వాట్ వీఆర్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ ఇన్ సైడ్. మన మీద మనకే తెలుసు, అయ్యో నాకెందుకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, దిస్ ఈజ్ నాట్ మీ. చాలా మంది అంటారు నాకు చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయండి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అంటారు అనమాట. అంటే ఏంటంటే నీ యొక్క కాన్షియస్ మైండ్ వేరు, ఈ లోపల అనిపించే వేరే ఇంకొక మనసు ఏదో ఉంది. దట్ కెన్ బి, యూ కెన్ కాల్ ఇట్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే అది వేరుగా ఉంది, అది వేరే మాట్లాడుతుంది, వేరే చెప్తుంది. అలాగే ఈ కాన్షియస్ మైండ్ లో ఈ లాజికల్ మైండ్ తో నువ్వు చేసే కొన్ని పనులు నీ యొక్క లోపల సబ్ కాన్షియస్ మైండ్ కి నచ్చనప్పుడు అది చెప్తూ ఉంటుంది, నువ్వు ఇలా చేసావు తప్పు 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 అని. అందుకని మనం ఏం చేస్తాం, ఒక తప్పు చేయగానే మనం ఎందుకు తప్పు చేసామో మనం 10 రీజన్స్ చెప్తాం. మరి వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను, లేదంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కొట్టాను అని ఏదో ఒకటి అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నాము? రోజు గాలి పీల్చి వదులుతున్నాము, నేను రోజు గాలి పీల్చి ఎందుకు వదులుతున్నానండి, లేదంటే చచ్చిపోతాను అని ఎవరికి చెప్పం కదా. మంచినీళ్ళు తాగుతున్నాము, రోజు మంచినీళ్ళు తాగుతున్నానండి, లేకపోతే మనిషికి మంచిది కాదు కదా అని ఎవరికి చెప్పం.
అదే నువ్వు ఏదో తాగుతున్నావు అనుకో, ఏ బీర్ తాగుతున్నావో, ఏదో విస్కీ తాగుతున్నావో, ఏదో తాగావు. అంటే నాకు మనసులో బాధగా ఉండి తాగానండి. నాకు చాలా సంతోషం వచ్చేటలా తాగుతాను. లేకపోతే ఇదండి, నాకు సంతోషం వస్తే మంచినీళ్ళు తాగుతాను, బాధ వచ్చినా మంచినీళ్ళు తాగుతాను చెప్పవు. ఎందుకు లోపల నీకు నీ యొక్క ఇన్నర్ ఏదైతే నీ ఇన్నర్ గా కల్టివేట్ చేసిన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ఒపీనియన్ కి, దానికి ఎగెన్స్ట్ గా ఏదైనా జరిగినప్పుడు యూ విల్ ట్రై టు దాన్ని నువ్వు సమర్థించుకోవడానికి చూస్తావు. అంటే ఏంటి, నీకే తెలుసు నువ్వు చేసింది తప్పని. సో దెర్ ఈజ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనందరము లా ఆఫ్ అట్రాక్షన్ దేనికోసం చేయాలనుకుంటున్నాము? ఏదో మన కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ఈజీగా నెరవేరాలంటే ఇంతకుముందు మనం ఏం చేస్తాము, దేవుడికి వెళ్ళి కోరికలు పెడతాము, లేదంటే ముడుపులు కడతాము దేవుడికి, లేదు అంటే జ్యోతిష ప్రకారం వెళ్తాము, గ్రహ పూజలు చేయిస్తాము. ఇవన్నీ కూడా మనం అంటే బాగలేదు బాగుంది అనుకుని మంచి కోసం చేసుకోవడం అనేది కల్చర్లో ఉంది. అయితే ఏంటంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ అనేది దీని అంతటి డిటర్మిన్ చేస్తుంది అనేది మనకు యోగాలో చెప్తున్నా, బయట చెప్తున్నా, కల్చర్లో ఉన్నా దాన్ని మనం పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నౌ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. మనకు ఒక స్టోరీ ఏదో చెప్తారు చూడండి, ఒక చెట్టు మీద రెండు పిట్టలు ఉంటాయి. ఒక పిట్ట ఉంటుంది, పైన పిట్ట ఒకటి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అని. ఆ చివరికి అదేంటంటే యువర్ ఇన్నర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్ అండ్ హయ్యర్ సెల్ఫ్ అని చెప్తారు. మన కథల్లోనే ఉంది అది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో నీకు ఎలాంటి ఇంప్రెషన్ నీలో ఏర్పడి ఉందో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది నీ లైఫ్ లో. బయట వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈజ్ అవుట్ సైడ్, వాట్ ఈజ్ విత్ ఇన్ ఈజ్ వితౌట్. అంటే నీ లోపల నీకు డబ్బు లేదు అనుకున్నావు అనుకో, నా కోరిక ఫలానా. కోరిక అంటే ఏంటి? నీ దగ్గర లేనిది, అంతే కదా. నువ్వు వాడు ఏం అడుగుతున్నావు? నీ దగ్గర లేనిది అడుగుతున్నావు. నువ్వు లోపల ఏముంది? నాకు లేదు అనేది ఉంది. నీ లోపల లేదు అనే భావన ఎక్కడుంది? సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లోంచి నువ్వు అడుగుతూ ఉంటే ఆ లోపల లేదు అనే భయమా, బాధ, గిల్ట, కోపమా, నిస్సహాయత, ఏదో తెలియదు నీకు. ఇది ఉంటే బాగుండు, లేకపోతే వేరే వాళ్ళ కోసం మనకు ఉండాలనుకుంటాం. వేరే వాళ్ళ కోసం వాళ్ళకి చూపించుకోవడానికి మనం ఇల్లు కట్టుకోవాలి, వాడి కోసం మనం కారు కొనుక్కోవాలనుకుంటాం. ఈజ్ ఇట్ రియల్లీ యువర్ విష్ అనేది కూడా మనకు తెలియదు. సో మనం ఎనీ కోరిక ఉంది అంటేనే సంథింగ్ ల్యాక్ మైండ్ మనలో ఉన్నట్టు అర్థం అనమాట. సో దీన్ని మనం ఎలాగ మనకు అర్థం చేసుకుని కల్టివేట్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు కల్టివేట్ పాజిటివ్ థింకింగ్. ఎందుకోసం పాజిటివ్ థింకింగ్ అంటే నెగటివ్ థింకింగ్ అనేది ఇంప్రింట్ అనేది తొందరగా పడుతుంది, ఎక్కువగా పడుతుంది సబ్ కాన్షియస్ మైండ్ మీద. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో మంచి జరుగుంటాయి, ఎన్నో గ్రాటిట్యూడ్ చూపాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి గురించి మనం రోజు మాట్లాడుకోం కదా. ఇవాళ నేను చాలా బాగున్నాను, ఇవాళ నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఇవాళ నాకు ఈ పని అయింది, నేను ఇవాళ గాలి పీలుస్తున్నాను, ఇవాళ మంచి చెట్టు చూశాను, మంచి పువ్వును చూశాను, మంచి ఆహారం తిన్నాను అనేది లేదు. ఏదో లేదు, ఎప్పుడో రావాల్సింది ఇంకా రాలేదు, అది వచ్చి ఉంటే నేను ఇంకా బాగుండేదాన్ని అని దీన్ని వదిలి దానికోసం యూఆర్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ థింగ్ అనమాట. వాట్ ఈజ్ ఆల్ యువర్ విష్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్. నీకు అది కావాలి, రావాలి అని అనుకోవడం అనేది మన యొక్క విష్ అనేది. అందుకని దేన్ని అట్రాక్ట్ చేస్తావు? నీ దగ్గర లేని దాన్ని అట్రాక్ట్ చేస్తావు, నీ దగ్గర ఉన్నదాన్ని అట్రాక్ట్ చేయవు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ వర్డ్లోనే ఇట్ ఈస్ దేర్, ఎక్కడో ఉంది, దూరంగా ఉంది, దాన్ని నువ్వు దగ్గరకు తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఇట్. అంటే నువ్వేమంటున్నావు, అది నాకు దూరంగా ఉందని ఆల్రెడీ నీ మైండ్లో ఉంది. కాబట్టి మనకు ఏవో మీరు అనుకోండి, మాటలు అనుకోండి, ఐఎమ్ రిచ్ అనుకోండి, లేదంటే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని, ఇలా రకరకాలుగా అవి అనుకుంటూ ఉంటే నీ మైండ్లోంచి
నెమ్మదిగా సబ్ కాన్షియస్ మైండ్లోకి అది వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ ఇంప్రెషన్ సబ్ కాన్షియస్ మైండ్ 24/7 పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ అది ఏ నిమిషానికి ఆ నిమిషమే మారిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక నిమిషానికి 70,000 ఆలోచనలు మనకు వస్తాయంటారు. వాటిలో అన్ని మనం పట్టుకోవడం లేదు కదా. ఒక 5-6 కూడా మన మనసులో ఉండవు, మన ధ్యాసలోకి రావు. మన ధ్యాసలోకి వచ్చి మనకు అట్రాక్ట్ అయింది, ఇఫ్ ఇట్ ఈస్ యూనిక్, దానికి ఏదైనా ప్రత్యేకత ఉంటే అప్పుడు దాన్ని మన మనసులోనే పెట్టుకుని దాని మీద మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు రెటిక్యులో ఆరిక్యులర్ సిస్టమ్ అంటారు అనమాట. అదేంటంటే ఆ రాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మన యొక్క రాడా యాంటెనా లాగా అనమాట. అది వెతుకుతూ ఉంటుంది. అరే ఇవిడికి ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, ఏదో ఒక ప్లాంట్ గురించి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీకే ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో వేరెవర్ దెర్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్లో కనిపిస్తే ఏముందని చూస్తారు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలగనప్పుడు చూడరు, ఇంకో దాన్ని చూస్తారు. పాలిటిక్స్ ఏమైందని చూస్తారు, ఇంకొకటి సినిమా ఏమైందని చూస్తారు. అంటే నీ కాన్షియస్ మైండ్ లోంచి సబ్ కాన్షియస్ లోంచి క్రియేట్ అయ్యి ఏదైతే కాన్షియస్ పట్టుకుందో అది దాని మీద ధ్యాస వెళ్ళి అది నెమ్మదిగా దానితోటి నీ మైండ్ లో దాని మీదే నువ్వు ఆలోచిస్తూ దాన్నే కనిపిస్తూ ఉంటాయి, రీఇన్ఫోర్స్ అవుతుంటాయి అనమాట. అవి కనిపిస్తుంటాయి, అవి వినిపిస్తుంటాయి. అంటే నువ్వే చూస్తున్నావు ఈ పాసింగ్. ఇప్పుడు మనం రోడ్డు మీద నించున్నాము, రోడ్డు మీద నించుంటే బోల్డ్ అని కార్లు మనుషులు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. మనం వాళ్ళందరినీ చూస్తాం కానీ ఏది మన ధ్యాసలో ఉండదు. అందులో నీకేదో ఒక ఇష్టమైంది నువ్వు కడుక్కోవాల్సిన ఎర్ర కారు నీలం కారు అనుకున్నావు అనుకో, ఆ కారు ఏదో అరే ఆ కారు భలే బాగుంది అని దాని మీద ఆ కారు గుర్తుంటుంది నీకు. అది వెళ్తూ ఉంటే ఇంకో కారు కనిపిస్తుంది. అంటే నీకు ఏదైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వగలిగిందో, నీ మైండ్ లో డెంట్ చేర్చిందో దాని మీద నీకు ఇంట్రెస్ట్ కలిగి అదే నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అవుతుంది. అలాగే నెగటివ్ అయినా అలాగే వెళ్తుంది. ఏం చేస్తున్నా వాళ్ళని ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళమని చెప్తారా? ఎవరు నాకు తెలియదు. ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ టెల్ దెమ్. సో ఇప్పుడు ఏంటి మనము దీన్ని అట్రాక్ట్ చేయడం అనేది అందులో చెప్పారు కాబట్టి వీఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ దాట్. అయితే ఇప్పుడు నీ సబ్ కాన్షియస్ లో ఏముంటోంది, నువ్వు ఏమి కోరుతున్నావు, ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్, వాట్ ఈస్ యువర్ ఫోకస్? ఇక్కడేంటి ఫోకస్ ఉండాలి ఫస్ట్, యువర్ ఇంటెన్షన్ అండ్ ఇంటెన్సిటీ. నీకు ఎలాంటి ఆ ఇంటెన్షన్ ఏది కావాలనుంది, అది ఎంత ఇంటెన్స్ గా ఉంది, ఎంత తీవ్రతతో నీలో ఉంది. ఈ తీవ్రత ఎక్కడ ఉంటుంది? కాన్షియస్ మైండ్ ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు ఏదో నాకు 10 లక్షలు వస్తే బాగుండు అనుకుంటాను నేను. కొన్ని 10 కాకపోతే 9 వచ్చినా పర్వాలేదులే, ఏమి లేని దానికి ఏదో ఒకటి 5 వస్తే ఏమైంది అని నాకు నేనే అడ్జస్ట్ చేసేసుకుంటాను. తీవ్రత లేదు అక్కడ. వాట్ యు ఆస్క్ టు ది యూనివర్స్, నువ్వు ఏదన్నా చెప్తున్నావు అంటే నీకు ఏది కావాలో నువ్వు ఫోకస్డ్గా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. ఇది ఖచ్చితంగా క్లియర్గా క్లారిటీతో ఉండాలి. నువ్వు షాప్కి వెళ్తావు, షాప్కి వెళ్ళి 4 రకాల వస్తువులు చూస్తావు. ఏమండి ఈ బ్రాండ్ బాగుంటుందా, ఏదో సోప్ అడుగుతావు, ఏమండి డవ్ బాగుంటుందా, లేకపోతే సంతూర్ బాగుంటుందా, లేకపోతే అదేదో ఉంది కదండి కొత్తది, అదే ఏదైతే బాగుంటుంది ఏదో ఒకటి ఇవ్వండి అంటే వాడు కన్ఫ్యూజన్, ఏమి ఇవ్వాలో తెలియదు. మీరు చెప్పండి మేడం ఏది కావాలో అది ఇస్తానంటాడు. అంతే కదా. అందుకని మనమే అడ్జస్ట్ అయిపోకూడదు. వాట్ యు వాంట్, యూనివర్స్ ఈజ్ అబండెంట్. ఫస్ట్ ఏం మనం గుర్తించాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. మనము యూనివర్స్ అని ఏదైతే అంటున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు మన అద్వైత సిద్ధాంతాల్లో అన్నీ ఒకటే కదా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతా ఎనర్జీయే, అంతా శక్తిమయం. మరి ఈ శక్తిమయంలో నీకు నువ్వైతే ఒక ఫిజికల్ బాడీగా కన్సాలిడేట్ అయి ఉన్నావు కదా. నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఫస్ట్ ఒకటి ఆలోచిస్తే యు ఆల్సో కేమ్ ఫ్రమ్ సమ్ ఎనర్జీ. ఒక మేల్ అండ్ ఫీమేల్ ఆ కణాల్లోంచి ఆ ఎనర్జీ అనుసంధానం అయ్యాక అందులోంచి ఫర్ ఏ స్మాల్ సెల్ నుంచి నువ్వు ఇప్పుడు ఇంత వ్యక్తిగా ఫిజికల్గా నువ్వు బయటకి కనిపిస్తూ ఉంటావు. అంటే యూఆర్ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ ది ఎనర్జీ నుంచి నువ్వే మేనిఫెస్ట్ అయ్యావు.
అలా ఎనర్జీ ఏ ఎనర్జీ అయినా అది కన్సాలిడేట్ అయితే అది వస్తువుగా మారుతుంది. ఏదన్నా మనకి ఏది మేనిఫెస్ట్ కావాలన్నా దానికి కావాల్సినంత శక్తి, దానికి సంబంధించిన శక్తి కన్సాలిడేట్ అవ్వగానే అది మనకు మేనిఫెస్ట్ అవుతుంది. మరి అబండెంట్ యూనివర్స్‌లో ఎంత ఎనర్జీ ఉంది? ఎంత ఎనర్జీని మనం మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నాము అంటే, మనము కరెక్ట్‌గా అడగడం లేదు. ఫోకస్డ్‌గా లేదు. క్లారిటీ లేదు. ఇంటెన్సిటీ లేదు. సో, ఇవన్నీ మనం పెట్టగలిగామంటే అదవుతుంది. ఈ అయ్యే లోపల మనం ఏం చేస్తాము, నేను అది చేస్తాము, ఇది అవ్వలేదు. పోయినసారి ఒకటి అయిపోయింది, ఇప్పుడు అవ్వలేదంటే ఏంటి కారణం? నేను సరిగ్గా చేయడం లేదా? అని యూ అగైన్ యాడ్ లాట్ ఆఫ్ నెగెటివ్ ఎనర్జీ టు దట్. నేను అవ్వలేదు, నాకు అవ్వలేదు, మేనిఫెస్ట్ కాలేదు అని అనుకోవడం కూడా, అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. ఇదెందుకు ఈ నెగెటివ్ కాబట్టి ఇంటర్నల్‌గా నీ లోపలిది కాబట్టి ఇదే మేనిఫెస్ట్ అవుతుంది. నువ్వు మిగిలిన పైకి నాకు కావాలని చెప్తున్నదేంటి? అది పైన కాన్షియస్ మైండ్‌లోంచి చెప్తున్నావు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచి కాదు. సో, యూ హావ్ టు గో టు ది సబ్‌కాన్షియస్ మైండ్. దానిలో ఉండే భయాలు కానీ, దాంట్లో ఉండే అపనమ్మకాలు కానీ, ఆ నెగెటివ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్లియర్ చేయగలగాలి. క్లియర్ చేసి కొత్త దాన్ని నువ్వు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నువ్వు చొప్పించగలగాలి. అప్పుడు నీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా యూ ఫీల్ దట్ యూ ఆర్ రిసీవింగ్ ఇట్. ఇప్పుడు మనం రాత్రి పడుకుని ప్రొద్దున లేస్తున్నాము. లేచే లోపల మనకు లేవవు అని నమ్మకం అలాగేం ఉండదు కదా! లేస్తామని నమ్మకం. హ్యాపీగా పడుకున్నాం, పొద్దున లేచా. పొద్దున లేచి బయటకొచ్చి సూర్యుడు రాడేమో అని మనకేమి నమ్మకం లేకుండా లేదుగా. సూర్యుడొస్తాడని తెలుసు, సూర్యుడొచ్చేసాడు. గాలి ఉంటుందో లేదో రేపు పొద్దున, లేచి పీల్చుకోవడానికి గాలి ఉంటుందో లేదో అని మనకేం అపనమ్మకం ఏం లేదు కదా! గాలుంది. అంటే ఏంటి? ఏదైతే యూ హావ్ టు అస్యూమ్ ఇట్ ఈస్ దేర్. అది ఏదైతే ఉంది అనుకున్నామో అవి ఎప్పుడూ ఉంటున్నాయి. ఆ యూనివర్స్‌లో ఉండేవి ఎప్పుడూ ఉంటున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ అండ్ మానిఫెస్టెడ్ ఇంటూ సంథింగ్ ఆర్ అదర్. దీన్ని మనము మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది త్రూ యువర్ థాట్ ప్రాసెస్ అన్నమాట. యువర్ ఫీలింగ్స్, థాట్ అండ్ యాక్షన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్‌లో చెప్తారు. వాట్ యూ ఫీల్ ఇన్‌సైడ్. పైకి అనుకునేది కాదు. పైకి అనుకున్నది నువ్వు పైకి అంటున్నావు, కాసేపు అన్నాక అబ్బా! ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, అవ్వలేదు అనుకుంటున్నావు. ఈ వచ్చిన ఎనర్జీ అంతా దీంతో పోతది. అంటే ఇది లోపల ఉంది కదా! సబ్‌కాన్షియస్ అదే లోపల చెప్తూనే ఉంది, నీకు చెప్పానా అవ్వదు అని. నువ్వు ఈ పని అవుతుంది, మనీ మ్యాగ్నెట్ అనుకుంటూ ఉన్నావు. నువ్వు అంటున్నావు గానీ నీకెప్పుడొస్తుంది? అప్పుడు రాలేదు కదా! ఇప్పుడు మాత్రం వస్తుందా? నీకెప్పుడు రాలేదు. చిన్నప్పటి నుంచి రాలేదు. ఇప్పుడొస్తుందా? అని నీ సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటాయి. ఈ పైన నువ్వు చెప్తున్నావు, లోపల అది చెప్తుంది. చెప్తూ నువ్వు నిద్రపోయావు. అంటే కాన్షియస్ మైండ్ పనిచేయడం మానేసింది. నేను మనీ మ్యాగ్నెట్ అని చెప్పే కొంచెం ఎనర్జీని గ్యాదర్ చేసే కాన్షియస్ మైండ్ నిద్రపోయింది. నిద్రపోని సబ్‌కాన్షియస్ మైండ్ నీకు రాదని చెప్తున్నాను గదా! అని అది ఇంకో 12 గంటలు పనిచేస్తుంది. మరి నీకు పని ఎప్పుడవుతది? అవ్వదు గదా! సో, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. లైక్ సైన్స్ మనం అర్థం చేసుకొని, దీన్ని మనం ఎలాగ అధిగమించాలని ఆలోచించాలి. ఇలాగైతే ఇంక మనకు కానే కాదని ఇప్పుడు అనుకో, వెంటనే డిసైడ్ చేసుకొని ప్రోగ్రామ్‌లోంచి వెళ్ళిపోక్కర్లేదు. మీరు ఉండండి. సో, వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి పడింది? ఫ్రమ్ అవర్ కల్చర్‌లో పడింది. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు, డబ్బుల దగ్గర జాగ్రత్తగా ఉండు, ఎవరన్నా ఏమన్నా అంటారేమో జాగ్రత్తగా ఉండు, ఏదన్నా అవుతుందేమో జాగ్రత్తగా ఉండు, డబ్బులు చెట్టుకు కాయవు, కష్టపడితే గానీ సక్సెస్ రాదు. ఇలాగ ప్రతీదీ చెప్పి ఎవ్రీథింగ్ అవి మనలో ఇన్‌బిల్ట్ అయిపోయినాయి. అంతేకాదు, కాన్షియస్ మైండ్‌లోనే కాదు, కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో గూడా అది ఇన్‌బిల్ట్ అయిపోయింది. అప్పుడేమవుతుంది, కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో బయట సమూహంలో ఏదుందో అది నీ మైండ్‌లో కూడా వస్తూ ఉంటది. దానికి ఒక 100 మంకీ ఎఫెక్ట్ అని ఒక ఇదుందనమాట. కొన్ని ఏదో ఐలాండ్స్‌లో మంకీస్ చాలా ఉంటాయి. వాటికి ఏదో డ్రౌట్ లాంటిదొచ్చి ఆహారం దొరక్కపోతే వాళ్ళు పైనుంచి హెలికాప్టర్స్‌లోంచి ఆహారం ఏదో వేస్తూ ఉంటారు. వేస్తూ ఉంటే అది కింద పడి ఆ మట్టి అవి అవుతాయి గదా! అవి తినలేకపోతాయి.
కొన్ని మంకీస్ ఏమో ఏదో మొత్తానికి వెళ్ళి కొంచెం నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే ఆ మట్టి ఆ నీళ్లు పోయేటప్పటికి దే ఆర్ ఏబుల్ టు ఈట్. అప్పుడు ఒక ఒక మంకీ చేయడాన్ని చూసి మిగిలిన మంకీస్ అన్ని నేర్చుకుంటాయి ఐలాండ్లో. అవి నేర్చుకున్నాక పక్కన ఇంకా ఎక్కడో సముద్రంలో అవతల ఉండే ఒక 100 ఐలాండ్స్ వేరే ఐలాండ్స్లో ఉండే మంకీస్ ఇవేం వాటికేం కమ్యూనికేట్ చేయలేదు, వాటికి ఎలా చేయాలో చెప్పలేదు. వాటికి కూడా కొంతకాలానికి దే ఆల్సో వాటికి కూడా అలవాటు అయింది అనమాట. అంటే ఎలా తెలుసుకునేవి అంటే ఒక కలెక్టివ్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆ కాన్షియస్నెస్, ఆ మంకీస్ అందరికీ ఉండే కాన్షియస్నెస్ లో వీ కెన్ డూ లైక్ దిస్ అనేది వెళ్ళేటప్పటికి వాటికి కూడా తెలియకుండానే ఇలా చేయడం అనేది అలవాటైంది. అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇంటర్ కనెక్టింగ్ ఉంది యూనివర్స్ లో. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఎంటాంగిల్మెంట్ అంటారు అనమాట. ఈ వేవ్స్ వాటి యొక్క ఎంటాంగిల్మెంట్ ఇక్కడ ఏదనుకుంటే అక్కడ కూడా అదే అవుతుంది ఎక్కడైనా. అందుకే మన హీలింగ్స్ లో కూడా ఎక్కడ చేస్తే ఎక్కడో హీలింగ్ కూడా జరుగుతుంది, డిస్టెన్స్ హీలింగ్ కూడా జరుగుతుంది. అలాగే చూడండి మనకి కోవిడ్ అది వచ్చినప్పుడు ఏమైంది, ప్రతి వాళ్ళకి ఒక భయం. ఆ భయం 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 అదంతా డిప్రెషన్లోకి, అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏం బతుకుతాం, బతుకుంటే ఏంటి, బతుకులేకపోతే ఏంటి, ఈ సంపాదించేంత ఏం చేయాలి, ఈ బీరువాలో చీరలు ఏం చేయాలి, చాలా మంది బాధ అది, ఈ చీరలు ఎప్పుడు కట్టుకోవాలని. అంటే బయటికి వెళ్ళడం లేదు కదా. సో ఇలాగేంటి అది ఒక ఒక సమూహంలోంచి ఆ దాంట్లోంచి అందరిలోనూ ఒకలాంటి భయం అనేది ఏర్పడింది. ఆ భయంతో ఆ స్ట్రెస్ లోంచి వచ్చే డిసీజెస్ కొన్ని వేరే ఉంటాయి. సో ఇప్పుడు మనకేం అర్థమవుతుంది, ఈ కల్చర్లోంచి దేంట్లోంచి వీటన్నిటిలోంచి మన సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు ఇది లేదు. ఇప్పుడే అన్నారు కదా, అన్ని బాగానే ఉన్నాయి కానీ అనుకున్నది మాత్రం రాదు. అన్ని పనులు అవుతాయి కానీ నా పనులు కావు. అందరి తలనొప్పి తగ్గుతుంది కానీ నా తలనొప్పి తగ్గదు. ఇవన్నీ ఏంటి, నేను వేరే, నేను వర్ది కాదు, అందుకు నాకు తగ్గదు, నాకే ఇన్ని కష్టాలు. ఇవన్నీ కూడా మనం అవన్నీ లోపల అలాగా ఉన్నాయి, అందులో పెట్టేస్తున్నాం లోపల. వాటిని మనం బయటికి తీసుకువెళ్ళగలగాలన్నమాట, క్లియర్ చేయగలగాలి. యూ హ్యావ్ టు క్లియర్ దట్ సబ్ కాన్షియస్ మైండ్. దానికి మనం చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బిఫోర్ డూయింగ్ ఎనీ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చేసే ముందు ఆ ఈఎఫ్టీ అలాంటివన్నీ క్లియర్ చేసుకోగలిగితే సబ్ కాన్షియస్ మైండ్ని, అప్పుడు మీకు పాజిటివ్ థాట్ అనేది లోపల ఇంప్రింట్ అవుతుంది అన్నమాట. అది అలా ఉంది. అయితే ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఇంకొక థియరీ. అదేంటి, ఇప్పుడు మనం ఇవన్నీ బ్రెయిన్లో మనకు కొన్ని అలవాట్లు కదా. ఇప్పుడు నువ్వు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకున్నాము, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని అనుకుంటున్నప్పుడు అనుకోగానే కొంచెం ఆ మైండ్లో సంతోషం వస్తుంది, ఆ బ్రెయిన్లో కెమికల్ సెక్రేట్ అవుతుంది. అది కాసేపు ఉంటుంది, కొంచెం సేపటికి అది అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, స్ట్రక్చరల్ న్యూరోప్లాస్టిసిటీ అనుకోవచ్చు అనమాట. అదేంటి, ఇప్పుడు మనం టైప్ చేస్తాము, లేదంటే సైకిల్ తొక్కుతాము, కార్ డ్రైవ్ చేస్తాము, అది సో ఎప్పుడైతే మనకు ఈ స్ట్రక్చరల్ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఏంటంటే, మనకు ఇలా అలవాటైన పనులు మనం చేయగలగడము అనేది ఆ బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ ఆ న్యూరానల్ నెట్వర్క్లో అది ఇంప్రింట్ అయిపోయి దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఒక హ్యాబిట్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం సక్సెస్ అనుకుంటున్నాం, మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిసీవింగ్ మనీ. అసలు కళ్ళు పూసుకుని మనీ గురించి అనుకోగానే లోపల ఏదో వచ్చేసింది బాధ, అమ్ము భయము, లేదంటే రాదు. అంటే తెలియని చాలా రకాలైన భావాలతో నిండి ఉంది. నువ్వు ఒక మనీ గురించి కానీ, ఒక రిలేషన్షిప్ గురించి కానీ
సక్సెస్ గురించి కానీ అది నీలో నిండిపోయినప్పుడు నువ్వు పైకి ఎన్నిసార్లు అనుకున్నా అది మనం దానికి కావాల్సిన ఎనర్జీని అట్రాక్ట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవాలంటే అందుకే మనకు ఏదైనా మీరు ఒక మండలం చేయాలి, 21 days చేయాలి అనేది ఏంటంటే ఒకే హ్యాబిట్ మనం పదే పదే అనుకోవడం కానీ చేయడం కానీ చేస్తూ ఉన్నప్పుడు అదే మనం అనుకుంటూ ఉన్నాము పదే 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 ఒక ఇంటెన్సిటీ, క్లారిటీ ఆఫ్ మైండ్. ఇప్పుడు నేను మనీ మ్యాగ్నెట్ అని ఏదో వచ్చింది జాలే కాదు. సపోజ్ నాకు ఇంత రావాలి, వాట్ ఫర్ దాట్? ఎందుకు నేను దాన్ని ఏం చేసుకుంటాను? నువ్వు దేని అది ఏదైనా చేసుకో. నేను హత్యలు చేస్తాను, కత్తులు కావాలని అడగవు కదా. నువ్వు ఏదో నీకు మంచి కోసమే అడుగుతావు. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ దట్. అది నీ మైండ్లో రెసిస్టెన్స్ లేకుండా, సబ్ కాన్షియస్ మైండ్ రెసిస్టెన్స్ లేకుండా నువ్వు స్లోగా చెప్పుకుంటూ వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా ఈ మైండ్లో ఇదేదో పదే పదే చెప్తున్నారు, వాట్ ఈస్ దిస్? దీని మీద కొంచెం ఆ న్యూరానల్ నెట్వర్క్ పనిచేయడానికి దీని గురించి ఆలోచించండి అని కొన్నిటికి అసైన్ చేస్తాం అనమాట. మేబీ ఎవరు ఆజ్ఞా చక్ర చేయొచ్చు ఎనర్జీ ఫీల్డ్లో అయితే. అప్పుడు దానికి ఏం చేయాలనేది దానికి కావాల్సిన ఆలోచనలు రావడం కానీ, అవి మనీ మ్యాగ్నెట్ అంటే నువ్వు ఇలాగెళ్తుంటే డబ్బులు వచ్చి నేను అతుక్కోవు కదా, బంగారు నగలు వచ్చి నిన్ను అయస్కాంతంలాగా అంటుకోవు కదా. ఆపర్చునిటీస్ వస్తాయి. యూ విల్ ఓపెన్ అప్ ఫర్ ది ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్. ఆ పాసిబిలిటీస్ నీకు ఒక మాట ద్వారా రావచ్చు, ఎవరో వ్యక్తి వచ్చి నీకు ఇలా చేద్దామా అనొచ్చు. సో ఇలా రకరకాలుగా యూ విల్ అట్రాక్ట్ దట్. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఆ చిన్న చేంజ్నైనా అబ్జర్వ్ చేయాలి. యూ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది. ట్రస్ట్, గ్రాటిట్యూడ్, లవ్, వీటి యొక్క ఆ ఫ్రీక్వెన్సీ చాలా చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే మనకు కోపము, జెలస్, ఫియరు, యాంగరు వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. మనకు అది ఎమోషనల్ పిక్చర్ కూడా ఉంది, ఈసారి నేను చూపిస్తాను ఎప్పుడన్నా నెక్స్ట్ టైము. అది ఆ ఫ్రీక్వెన్సీలు చూస్తూ వెళ్తే ఈ కోపము, అరిషడ్ వర్గాలు అంటాం కదా, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని, ఇవన్నీ కింద వస్తాయి. వీటికి వెళ్ళిన పైన తర్వాత ప్రేమ, నమ్మకత్వము, కంపాషను, కరుణ, ఇలా ఇవన్నీ పైకి వస్తున్నప్పుడు గ్రాటిట్యూడ్, ట్రస్ట్, గ్రాటిట్యూడ్, లవ్ ఇవన్నీ పైకి వస్తాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు షో ద గ్రాటిట్యూడ్. అంటే నీ లోపల నుంచి ఎమిట్ అయ్యే తరంగాలు ఆ గ్రాటిట్యూడ్తో వచ్చిన ఆ హై ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు నువ్వు హై ఫ్రీక్వెన్సీ దాన్ని అట్రాక్ట్ చేస్తావు. నీ లోపల నువ్వు ఇది కాదు, ఇది చేయదు, వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, ఇలా నువ్వు అనుకుంటుంటే ఏమవుతుంది, ఈ ఫ్రీక్వెన్సీ నువ్వు వెళ్తున్నప్పుడు బయట హై ఫ్రీక్వెన్సీ నువ్వు అట్రాక్ట్ చేయలేవు. కాబట్టి హౌ టు డూ దట్ అనేది మీకు ముఖ్యంగా మనం దాని మీద వర్క్ చేసుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో రోబోటిక్ ఎఫర్మేషన్స్ అని కూడా వచ్చాయి. అదేంటంటే ఇంకా నీకు నమ్మకం లేకపోయినా అదే అంటూ ఉండి అదే పెట్టుకుని వింటూ ఉంటే ఎప్పటికో నీ మైండ్లోకి వెళ్ళి ఏదో ఒకటి అవుతుందని. అంటే ఇవన్నీ దే ఆర్ ఆల్ టైం టేకింగ్. అంటే ఏంటి, మనం ఏ ఎఫర్ట్ పెట్టము, మన మైండ్లో మనము ఎప్పటి నుంచో పోగు చేసుకున్న నెగిటివ్ థాట్స్, ఇంప్రెషన్స్ని బయటికి పంపించే ప్రయత్నం ఏవి చెయ్యము, ఏ ప్రాక్టీస్ చెయ్యము. ఎక్కడో టీవీలోనో ఆడియోలోనో అది వింటూ ఉంటే ఎప్పటికో మైండ్లోకి వెళ్ళి, చెవుల్లోంచి మైండ్లోకి వెళ్ళి అది ఎప్పటికో అయినప్పుడు అవ్వు. అంటే నీకే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అవ్వకపోతే పోనీ ఎప్పుడో అయినప్పుడు అవుతుంది అనుకున్నావు. సో యువర్ సెల్ఫ్ ఈజ్ పోస్ట్పోనింగ్ ద మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కావాలి నీకు? ఎప్పుడంటే ఇప్పుడే కావాలి. డూ ఇట్. క్లారిటీ చెప్పు, క్లారిటీతో నాకు ఇది కావాలి. నువ్వు షాప్కి వెళ్తే నాకు ఫలానాది ఇది కావాలి అడుగుతున్నావు కదా, అది అడుగు, ఇది కావాలి. సో దానికి నీలో ఉన్న నెగిటివిటీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో, బీ పాజిటివ్. అది వస్తే హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్, వాట్ ఈస్ ద ఫీలింగ్ అబౌట్ దాట్. అంటే నీకు ₹1,00,00,000 రావాలి, అమ్మ ₹1,00,00,000 ఇస్తే ఎక్కడ పెట్టాలి, వాళ్ళేమనుకుంటారో, అడుగుతారేమో, అప్పులు అడుగుతారేమో, వీళ్ళకి ఇవ్వాలేమో, నీకు ఈ లోపలే భయం ఉంది అనుకో, యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ టు రిసీవ్ ఇట్.
ఇంకా రాదు అది. నీకు అమ్మో భయంతో ఉంది కాబట్టి అది రాకుండా బయటే ఉంటుంది, నువ్వు లోపలే ఉంటావు. నువ్వు నిజంగా నాకు ఇది వస్తే నేను ఐ ఎంజాయ్ ఇట్ లైక్ దిస్ అని నువ్వు ప్లాన్ చేసుకున్నావా? ఆర్ యు రీప్లే విత్ యువర్ సెన్సెస్? నువ్వు విజువలైజ్ చేయడం, నువ్వు చూడగలగడం, నీ మైండ్ స్థాయిలో దాన్ని ఫీల్ అయినప్పుడు, నువ్వు దాని యొక్క మాటలు వినగలిగినప్పుడు, దాని యొక్క నీ హృదయంలో ఆనందాన్ని నువ్వు పొందగలిగినప్పుడు, అది నీకు కావాల్సిన ఎనర్జీ మేనిఫెస్ట్ అయ్యి అది ఫిజికల్గా ఇవన్నీ యాటమ్స్ అన్ని కలిస్తేనే కదా ఒకటి అవుతుంది. దానికి కావాల్సినవన్నీ జరిగి లాజికల్ మైండ్ తోటి ఎలా అవుతుంది అనేది ఆలోచించకుండా ఉంటే దాని ఇంటికి అది అవుతుంది అన్నమాట. మనం ఒక గింజ వేసాము, ఆ గింజ అది పెరుగుతుందా లేదా, వచ్చిందా లేదని ప్రతి నిమిషం దాన్ని తవ్వి చూడడం. నువ్వు గింజ వేస్తాను, అది అది పెరుగుతుంది, ఆ చెట్టు అవుతుంది, పూలు పళ్ళు ఇస్తుంది. నీకు తెలుసు కదా అది ఇస్తుందని, అంతే. దానికి నువ్వేం చేయాలి, నువ్వు చేస్తున్నావు. డూ దట్. అది కాకుండా ప్రతి నిమిషము దాని మీద అనుమానంతో దాని మీద ఇది చేస్తూ ఉంటే అదే నువ్వు నీకుగానే సెల్ఫ్ సాబిటేజ్ అంటారన్నమాట. మనకు మనమే దాన్ని కాకుండా అడ్డం పడుతూ ఉన్నట్టుగా అర్థం. సో ఇక్కడి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా చాలా ఉంది చెప్పడానికి, కానీ ప్రస్తుతానికి ఇక్కడి వరకు ఆపుదాం. ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేడం, ఆ, ఇప్పుడు మనం మనసులో ఏదో ఆలోచించుకుంటూ అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ నోటి ద్వారా అరే నేను మనసులో అనుకున్నానే ఇలా అదే మాట్లాడుతుంది అదే చేస్తా అని అనుకోకుండా మనం అనుకున్న దానికి రిజల్ట్ బయట కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అనుకున్న కోరిక అంత ఈజీగా ఎందుకు జరగట్లేదు? ఏదేది ఇప్పుడు ఏదైనా ఆలోచించుకుంటాం కదా మేడం, మనం పని మీద ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళ గురించి థాట్ వచ్చినప్పుడు అరే నా మనసులో ఇదే అనుకున్నా వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అన్నట్టు. మన మనసులో ఉన్నది వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే ఉంది కదా. నువ్వు కోరిక అనుకున్నది ఎందుకు అవ్వలేదంటే ఇంటెన్సిటీ లేదు. అంటే అది అనుకోకుండా అనుకుంటాం కదా మనము మనసులో అనుకోకుండానే ఆలోచనలనే వస్తాయి కదా, అది కూడా ఇంటెన్షన్. మనసులో అనుకోకుండా ఆలోచన ఏది రాదు. అది లోపల పేరుకుపోయి ఉన్న దాంట్లోంచి సబ్ కాన్షియస్ మైండ్లోంచి అది నెమ్మదిగా బయటకు వస్తుంది. ఎక్కడ గాల్లో వెళ్తూ ఏ ఆలోచన నీ లోపలికి రాదు. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ, ఎప్పటి నుంచో జీవితంలోంచో పూర్వజన్మల నుంచో ఉన్నవన్నీ కలిపి ఒక భయంగాను, ఒక బాధగాను, ఒక కోపంగాను, ఒక నెగిటివ్ గాను ఈ ఏర్పడినవి అది ఏదో ఒక ట్రిగర్ అయినప్పుడు అది నీ ఆలోచనగా వచ్చి నీ ఆలోచన బయట కూడా అరే ఉందే అని నువ్వు అనుకుంటున్నావు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్. వాళ్ళు మాట్లాడతారు అన్నట్టు, నేను మనసులో అనుకున్నది వాళ్ళ నోటి ద్వారా వింటూ ఉంటా. కొన్నిసార్లు అట్లా జరిగింది నాకు. అవునమ్మా, దానికి ఏంటంటే ఆ ఇంటెన్సిటీ లోపల నుంచి ఎప్పటిదో అది బయటకు వచ్చింది అక్కడ నీకు వినిపిస్తుంది అంతే. ఇదేంటి బయట నుంచి తీసుకెళ్తున్నావు, ఈ బయట నుంచి నాకు అది కావాలి ఇది కావాలనేది ఎక్స్టర్నల్ గా నువ్వు చూసి తీసుకున్నది. నీకు లోపల ఉన్నది ఏంటి, లోపల ఉన్నది రాదేమో అన్న భయం ఉంది, లేదన్నా ల్యాక్ పావర్టీ కాన్షియస్నెస్ ఉంది, విక్టిమ్ కాన్షియస్నెస్ ఉంది. ఇవన్నీ ఏంటి అందరం మోసుకు తెచ్చుకున్నాం, కల్చర్లోంచి వీటిలోంచి వచ్చేసింది. వాటి కాన్షియస్ గానే బయటికి తీయాలి మనం అంటున్నాను నేను. అంటే కావాలని ఏది చెయ్యము, కానీ అవి ఉన్నాయి, మనలో ఉన్నాయి, అవే బయటకు వస్తుంటాయి. మేడం నమస్తే మేడం. చెప్పండి. అదే సబ్ కాన్షియస్ లో ఉండేవి సిన్స్ చైల్డ్హుడ్ ఉండేవి అంత అగ్రిగేట్ అవుతాయి హైయెస్ట్ పీక్ పాయింట్ కి వచ్చినప్పుడు ఎట్లా ఈజీగా తీసేయి పాజిటివ్ అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ వాటితోటి కొంచెం లేట్ అవుతుంది. తీసే విధానం ఎట్లా మేడం? అదే ఈఎఫ్టీ టెక్నిక్ అనేది మొన్న చేసాం మేము. ఈఎఫ్టీ అనేది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ విత్ ఎనర్జీ నేర్పిస్తాము. అందులో మీకు చాలా తొందరగా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తాం అనమాట. ఆ చైల్డ్హుడ్ ట్రామాస్, చైల్డ్హుడ్ ఫీలింగ్స్, ఫియర్స్, యాంగర్స్
అండ్ వీటిని మనం ఈఎఫ్టీలో తొందరగా తీయగలుగుతాం. సో ఇఫ్ యూ అవి లెర్న్ ఈఎఫ్టీ పోతాయి తప్పు గిల్ట్ అని పోతాయి 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 పడిపోయి పోతాయి ఉంటుంది. అవి పోతాయి పోతాయి తప్పులు పోతాయి, గిల్ట్ పోతుంది, భయం పోతుంది, అన్ని పోతాయి. అవన్నీ ఏంటి? ఎనర్జెటిక్ ఇంప్రెషన్స్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అవి పోయే వరకు మేము పైన నుంచి ఏం చేసినా ఏమి ప్రోగ్రెస్ రాదు కదా మేడం. అలా కాదు కదా, అన్నిటికీ కాదు కదా. ఇప్పుడు మీరు వేరే విషయం మీద గిల్ట్ ఉండొచ్చు, మీరు ఇంకోటి అడగచ్చు, దాని మీద మీకేం లేకపోవచ్చు. దేనికి అదే కదా. మీ యొక్క ఇంప్రెషన్ ఆఫ్ ది మైండ్. ఇప్పుడు మనీ గురించి ఒక భయం ఉండొచ్చు మీకు. అదే ఒకళ్ళకి ఎవరికైనా మీరు సహాయం చేయడానికో ఆహారం పెట్టడానికో మీ కల్చర్లో మీకు అలవాటు ఉందనుకోండి, యూ డోంట్ ఫీల్. ఇప్పుడు 100 మందికి మీరు భోజనం పెట్టగలరు, మీకు ఆ కల్చర్లోను దాంట్లోనూ అతిథి దేవోభవ అలవాటు అయింది. ఇంటికి వచ్చిన వాడు అన్నం తినకుండా వెళ్తే నీకు బాధగా ఉంటుంది. అది డబ్బులే, ఖర్చే కదా, అయినా కానీ నువ్వు పెడతావు, సంతోషం కలుగుతుంది. అదే ఎవరికన్నా ఇప్పుడు కూరగాయల వాడికి ఆ భోజనం పెట్టడానికి కూరగాయల వాడికి వాడు 20 రూపాయలు చెప్తే 10 రూపాయలకి ఇస్తావా అని అడుగుతావు. అవును, చూసారా? మరి నువ్వు డబ్బులు ఉన్నవాడికి అన్నం పెడుతున్నావు నీ ఇంటికి వచ్చిన వాడికి. అది మంచి సంస్కృతి, పుణ్యదాయకం. అది కల్చరే, ఇది కల్చరే. నీకు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, పాపం వాడు కష్టపడి నీకు కూరగాయలు తీసుకొచ్చి ఇంటి వరకు తీసుకొచ్చిన వాడి దగ్గర 10 రూపాయలు తగ్గించాలని చూస్తున్నావు. ఈ రెండు ఏంటి? నీ కల్చర్లోంచి నీకు అలవాటైంది, నీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క రియాక్షన్స్ అన్నమాట. అవి నువ్వేం కావాలని ఏం చెయ్యవు, తెలియకుండానే. అదే అది అలా. ఈఎఫ్టీది ముందైతే చేసేస్తున్నారా మేడం ఆల్రెడీ? మొన్న చేసాము, మళ్ళీ చేస్తాం, అనౌన్స్ చేస్తాం. చెప్తున్నాను, ఈఎఫ్టీలో మనకు తొందరగా మనం క్లియర్ అవుతాము. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ కూడా మనం ఇంప్లాంట్ చేసుకున్నాక మనం ఇది చేయొచ్చు. సో మనకు ఇలా చాలా రకాలు ఉన్నాయి. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టెక్నిక్స్, నేను నా వీడియోలు కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చూసి నేర్చుకోవచ్చు. హీలింగ్ టెక్నిక్స్ లో కూడా డివైన్ ఎనర్జీని తీసుకుని మన నెగిటివిటీని తగ్గించుకోవడము, పాజిటివ్ వాటికి ఎనర్జీ ఇవ్వడం, వీటిలో కూడా మనం అన్ని లా ఆఫ్ అట్రాక్షనే. వాట్ ఎవర్ యూ డూ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షనే. ఇంకా అదేదో వాడేదో చెప్పారు కాబట్టి మనం అదే చెప్పాలి. లైఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అని మధ్య అదంతా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి అలా అనుకుని అవ్వలేదు అని అనుకోవద్దు. యూ కెన్ డూ ఇట్, యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ అని చెప్పడానికి ఈ క్లాస్ ఉద్దేశం. నువ్వు నెగిటివ్నే నువ్వు చేయగలుగుతున్నావు. నీ జీవితంలో జరిగే నెగిటివ్ అంతా నీ యొక్క లోపల ఉన్న విషయాలే కదా. ఇది జరగదు అనుకుంటావు, జరగడం లేదు బయట. అంటే ఏంటి? నువ్వు ఏదనుకున్నావు అది చేసే శక్తి నీకు ఉందనే కదా అర్థం. అదన్నిటికీ పాజిటివ్ అనుకోవడం ఎలాగనేది కొంత ప్రాక్టీస్ చేయాలంతే. కాదు మేడం, హరస్కోప్ లో ఇట్లా ఉంది, దానికి ఇట్లా అయింది అని ఇంక నమ్మకం వచ్చేసింది కదా. రాదని నమ్మకం వచ్చాక ఇంకెందుకు వస్తుంది? నువ్వే షాప్ కి కొనలేనని షాప్ కే వెళ్ళలేదు, ఇంకేం వస్తుంది నీకు? రాదు కదా మరి. సో హరస్కోప్ వి కెన్ చేంజ్ ఇట్. అది కూడా ఎనర్జీయే కదా, అది కూడా ఎనర్జీయే కదా, అది కూడా ఎనర్జీ కదా. విత్ హైయర్ ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ యూ కెన్ చేంజ్ ఇట్, అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. లా ఆఫ్ అజంప్షన్ కూడా మాట్లాడుకుందాము. ఇందుకే అర్థమైందా లేదా చెప్పండి మేడం. మనం ఒకటి అనుకుంటాము, ఒక పిల్లల గురించి వీడు బాగా చదవాలి అని మనం బాగా అనుకుంటా ఉంటాం. వాడు నేను చదవని ఏదో నేర్చుకుంటాను అంటాడు. ఇప్పుడు అది ఎవరిది పని చేస్తుంది మేడం? ఎవరు స్ట్రాంగ్ అయితే వాడు పని చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎవరిది స్ట్రాంగ్ అయితే అది పని చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే వాట్ ఈజ్ యువర్, మీ యొక్క ఆలోచన ఏంటి? మీ యొక్క ఎడ్యుకేషన్, నేను చెప్పేది వినండి. మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క అవగాహన, మీరు బయట ఏం చూస్తున్నారు దాన్ని బట్టే మీ కోరిక ఉంది, అంతే కదా. మీ వాడు బాగా చదువుకుని డాక్టర్ అయిపోవాలి, బాగా చదువుకుని ఐఐటికి వెళ్ళిపోవాలి. ఐఐటికి వెళ్ళిన అందరి పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారు కదా.
అవును. అంటే మీ కోరిక కరెక్ట్ కాదేమో కూడా కదా. అలాగే వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉన్నారు కదా. అలా కదా మేడం, వాడికి చెప్పేది వినండి వినండి వినండి. అంటే 10 చూసి సొసైటీలో అది ఉంది ఇది ఉంది కాబట్టి వాళ్ళందరి ముందు మనము బాగుండాలి కాబట్టి ఇలాగని మనం అలా అనుకుని వాళ్ళు బాగా చదవాలి బాగా అయిపోవాలి అనుకుంటాం. కానీ వాడు చదువుతాడు, వాడు ఐఐటి చేసిన వాళ్ళు ఎంతో మంది సినిమాల్లో ఉన్నారు, డైరెక్టర్లుగా ఉన్నారు, వేరే జాబ్స్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? వాడి మనసు ఏదైతే కాలింగ్ లో ఉందో దానికి వెళ్ళి అందులో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. నీకు తెలిసిందే నువ్వు కోరికగా అడుగుతున్నావు, నీకు తెలియని కోరిక కాదు నీకు. మరి ఇప్పుడు ఇలా అడగొచ్చా మేడం, వాడికి ఏది మంచిదో అది ఇవ్వమని యూనివర్సిటీని అడగొచ్చా? అట్లా అది అడగచ్చు మీరు. వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ దానికోసం మీరు అడగచ్చు. అప్పుడు మీకు కూడా రెసిస్టెన్స్ ఉండదు కదా. రెసిస్టెన్స్ ఉండదు కదా. యూఆర్ ఆస్కింగ్ ఫర్ గుడ్. యాక్చువల్ గా మనం యూనివర్సిటీ గాని అడిగినప్పుడు వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇట్ విల్ కమ్. మనకు ఒక్కొక్కసారి జరగకపోయినా మనం ప్యూర్ హార్ట్ తోటి అడిగినప్పుడు ఏమవుతుందంటే నీకు ఏది మంచిదో అది వస్తుంది. నీకు ప్రస్తుతానికి నీకు అయ్యో నేను అనుకున్నది కాలేదు అని ఉన్నా ఇంకొకటి మంచి జరగడం అనేది గమనించాలి మనం. ఇప్పుడు కొంతమంది చేస్తారు, మేడము మన మనీ మైండ్ సెట్ చేస్తాం మేము, చేంజ్ యువర్ మనీ మైండ్ సెట్ అని. నేను అనుకున్న చోట డబ్బులు రాలేదు కానీ వేరే చోట నుంచి వస్తున్నాయి. అంటే నీకు డబ్బులు రావడం రిసీవ్ చేసుకోవడంలో నువ్వు క్లియర్ అవుతున్న కొలది వచ్చేస్తున్నాయి. నేను అనుకున్నదే రాలేదు కాబట్టి ఇది పని చేయలేదు అనలేం కదా. నీకు డబ్బులు వస్తున్నాయి కదా, అంతకుముందు రానివన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా. ఎప్పుడైతే నువ్వు దీనికి కృతజ్ఞత చెప్పి అరే నేను ఇలా చేశాను, ఐఎమ్ గెటింగ్ ఇట్ అన్నప్పుడు మిగిలిన కూడా క్లియర్ అయ్యి మిగిలిన కూడా వస్తాయి. అది ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం అడిగేది కూడా మనం వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ అనేది లోపలికి వెళ్ళి చూస్తే అది ఉందా లేదా, ఎనీ రెసిస్టెన్స్ ఉందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మేడం నాకు డౌట్, ఏమనుకోదు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు 20,000 శాలరీ మేడం. అయితే నాకు కొటేషన్ కావాలంటే కాగలుగుతామా? అదే కదా మరి. అంటే అదే ఇప్పుడు మీరేంటి థింకింగ్ ఒక్కటే బాగా అడిగారు. ఇలాంటి పాసిబుల్ అయితే మేడం అని అడుగుతున్నాను నేను. అదే ఎందుకంటే ఇప్పుడు లాజికల్ మైండ్ తో మీరు ఆలోచిస్తే కారు అది నిజం కదా. ఫర్ ద లాజికల్ మైండ్ అది కాదు. ఏది నాకు 20,000 వద్దు, నేను ఇది చదివాను, నాకు ఏదో ఏజ్ అయిపోయింది, నాకు ఇంకో ఉద్యోగం రాదు, ఆపర్చునిటీ లేదు కాబట్టి నాకు రాదు, కోటీశ్వరుని అవ్వను. ఓకే, మరి సైకిల్ తొక్కుతూ ఉన్న ధీరుభాయ్ అంబానీ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? ఆయన సైకిల్ మీద ఏవో అమ్ముకునేవాడు కదా, నిర్మాణం ఏవో సోపులో ఏవో అమ్ముకునేవాడు ఆయన. నువ్వు ఏం చేసినా వాడికి 20,000 కూడా రాలేదు కదా, వాడికి ఎలా మరి అది అయ్యాడు? అలాగే డిగ్రీలు ఐఐటీలు పెద్ద పెద్ద చేసిన వాళ్ళు కాకుండా కాలేజీలోంచి బయటికి పంపేసిన వాళ్ళెవరు, ఫేస్బుక్ వాళ్ళ లేకపోతే గూగుల్ వాళ్ళు వాళ్ళు ఎలా అయ్యారు? మామూలుగా అయితే అవ్వదు కదా, వాళ్ళ దగ్గర అందరూ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే లాజికల్ మైండ్ కి సంబంధం లేదు. వాట్ యు గెట్ హ్యాస్ నథింగ్ టు యువర్ లాజికల్ మైండ్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. అది ఎలాగనేది అంటే అసలు నీకు కొన్ని అర్థం కావు, మనకు అర్థం కాని దాంట్లో మనం వేలు పెట్టద్దు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడా లేదా? ఉదయిస్తున్నాడా? అంటే మీరు అనేది పాసిబిలిటీ కానీ కూడా అయితే అన్నట్టు. పాసిబిలిటీ కానిదంటూ ఏది లేదు. నువ్వు అనుకుంటున్నావు, యువర్ లిమిటింగ్ బిలీఫ్ ఈజ్ లిమిటింగ్ యూ. ఇది పాసిబుల్ కాదని నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. నువ్వేం చెప్తున్నావు యూనివర్సిటీకి? ఇది పాసిబుల్ కాదు, నువ్వు ఎలాగిస్తావు అన్నప్పుడు బాబు ఇవ్వను అంటుంది అంతే. నీ మాటే వింటోంది యూనివర్స్. నువ్వు పాసిబుల్ కాదనే కదా చెప్పావు. ఇప్పుడు ఏదన్నావు అదే ఇచ్చింది. యువర్ మైండ్ ఈజ్ లిమిటింగ్ బిలీఫ్ అంటారు దాన్ని అన్నమాట. మనల్ని మనమే ఇంతే అని అనుకోవడం అనేది లిమిటింగ్ బిలీఫ్. ఆ లిమిటింగ్ బిలీఫ్ కానీ ఎన్నో మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆవిడ ఓప్రా షో అని ఉంటుంది అమెరికాలో. ఆవిడ ప్రపంచంలో ఆవిడ పడని కష్టాలు అంటే ఆవిడ నల్ల జాతీయురాలు, ఆవిడ పడని కష్టాలు లేవు, ఆ జీవితం అంతా కష్టాలు పడింది. నౌ షీ ఈజ్ ఎ బిలియనీర్. మరి ఏ లాజిక్తో ఆవిడ అలాగయింది?
ఒకళ్ళిద్దరని కాదు, ఎంతో మంది. ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన ఎక్కడో ఫిషర్మెన్ విలేజ్లో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీలోంచి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వగలిగాడు కదా, ఓ సైంటిస్ట్ అవ్వగలిగాడు కదా. మామూలు ఏ లాజికల్ లెక్కల్లో కూడా అవ్వడం. అక్కడ మళ్ళీ మనం ఏంటి, అన్ని మనకు తోచినవన్నీ లక్ అని అదని ఇదని ఏం వద్దు. మనం ఒకటే, ఎక్కడెంత ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, ఉందా లేదా, యూనివర్స్ అంతా ఎనర్జీయా కాదా? ఎనర్జీయేనా? చెప్పండి, ఎనర్జీయా కాదా? ఎనర్జీనే మ్యామ్. ఎనర్జీలో నువ్వు అడిగింది ఎంత ఎనర్జీ? నీ కోరిక ఎంత ఎనర్జీ? ఉఫ్ఫని ఊదిన గాలంత కూడా కాదు, అంతేనా? ఎందుకంటే నీ లిమిటింగ్ బిలీఫ్తో నువ్వు అడిగేదే తక్కువ. అడుగుతున్నావు. నీకు సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ అడుగుతున్నావు. అందుకని ఎక్కువ నీ ఆలోచన కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ ఆపేస్తుంది నిన్ను. అబ్బా నాకు కారు కావాలి, మంచి కారు కావాలంటే నీ మొహం నీకు ఎక్కడ వస్తుందని వెంటనే ఆపుతుంది, ఆగిపోతుంది అక్కడ. ఏమో నువ్వు కారు కావాలని అడిగేవావు అనుకో, అడిగినప్పుడు ఏమవుతుంది, ఒక ఇది చూడండి. నేను ఎప్పుడు జనరల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ సింగరేణి ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి కదా, గనులు అవి ఉన్నాయి కదా మన ఎగ్జాంపుల్స్లో. చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు లోపలికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఆ దుమ్ములో ఏదది మన ఆ బొగ్గు దాంట్లో వీడికి వస్తాయి 5 లక్షలు 6 లక్షలు జీతం వస్తుంది. వీడ లోపలికి వెళ్ళి అది ఇన్స్పెక్ట్ చేసి చేయాలి. పనిచేసేవాడు కూలీలను అలాగ వదిలేయండి. బట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆల్సో హీ హ్యాస్ టు గో ఇన్సైడ్ అండ్ ఆ బుక్కలో ఆ వేడిలో అదంతా ఉండి వాడు బయటకు వచ్చి ఆ దుమ్ములో పడి రావాలి. వీడి డ్రైవర్ మంచి కారులో వాడు కూర్చుని ఉంటాడు. వీడి పెద్ద ఇన్నోవా కారో ఇంకో కారో ఉంటుంది. వీడు పెద్ద ఉద్యోగి కాబట్టి వాడు కారు హ్యాపీగా కారులో కూర్చుని ఉంటాడు. అంటే వాడు చదువుకి వాడు మర్సిడెస్ బెంజ్లో తిరిగే అదృష్టం వాడికి లేదు అని అనుకోవడానికి లేదు కదా. వాడు డ్రైవర్గానే వాడు అందులో ఉండి హీఈస్ ఎంజాయింగ్ ఇట్. వీడు పెద్ద చదువుకుని వీడికి ఇది లేక వీడేం చేస్తున్నాడు, చెమట కారే దాంట్లో లోపల పడి ఏడిచి రోజంతా అయ్యాక ఇంటికి వచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళాక ఏసీ రూమ్లో ఉంటాడు, అది వేరు. బట్ అవుట్ ఆఫ్ హిజ్ లైఫ్, అవుట్ ఆఫ్ 18 years వాడు 18 hours వాడు 12 గంటల్లో 10 గంటలు అందులో పడి ఏడుస్తున్నాడు. అంటే ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఆర్ నాట్? మనం అలా అన్నిటిని తీసుకున్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది అనమాట. ఇదంటే నేనే కొనాలి, నేనే చేయాలనేది ఏమక్కర్లేదు. నీకు తెలియదు ఎలా వస్తుంది అనేది, నీకు తెలియదు. బట్ నీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. నీ లిమిటింగ్ బిలీఫ్ని పక్కకు తీసేస్తే నీకు కొత్త ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీని అందుకోవాలన్న ధైర్యం కూడా నీకు వస్తుంది. లేకపోతే ఈ లిమిటింగ్ బిలీఫ్తో నీకు ఆపర్చునిటీ వచ్చిన అమ్మో ఆ ఉద్యోగానికి వెళ్తే ఇది పోతుందేమో అది పోతుందేమో అని తీసుకో, నువ్వు ఇక్కడే ఉంటావు. నాకు తెలిసిన ఒక అమ్మాయి బాగా చదువుకుంది, ఏదో చిన్న జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉండేది. అమ్మాయి నా దగ్గరకు వస్తే నాకు రాయడానికి టైం లేక నేను జాబ్లో ఏదో చాలా బిజీగా ఉంటే ఆయన రాయండి అంటే నేను చెప్తాను నువ్వు రాసుకోమ్మా అది వేసుకోండి అని చెప్పేదాన్ని. పాప అమ్మాయి వస్తే ఇంకా భోజనం కూడా చేయడానికి అమ్మాయికి ఉండేది కాదు. నేను అమ్మాయికి రాగానే మంచి టిఫిన్ తెప్పించి పెట్టి అదంతా చెప్పి పంపించేది అనమాట. ఓకే, ఆ పరిస్థితిలోంచి తర్వాత ఒకసారి ఏదో టీవీలు కొత్తగా వచ్చినప్పుడు ఏదో ఒక మంచి పేరు ఒక టీవీలో ఒక 4,000గా జాబ్ చేస్తూ ఉండేది. అప్పుడు వచ్చింది, మేడం ఇంకొంచెం పెద్ద పేరు ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే జీతంలో ఇవ్వము, నువ్వు చేసిన పనికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు, వెళ్ళమంటారా వద్దా అంది. ఇక్కడ 4,000 అన్నా వస్తే అక్కడికి వెళ్తే అది కూడా రాదేమో అంటే, అలా కాదు, నువ్వు అందులోకి వెళ్తే పేరు బాగుంది కాబట్టి అందులోంచి నువ్వు వేరే దానికి వెళ్ళినప్పుడు నువ్వు జీతం అడగడానికి ఉంటుంది, ఆ పేరు పెద్ద పేరు దాంట్లో చేసావు కాబట్టి యు గో అన్నాం. ఆఖరికి ఆ అమ్మాయి షీ బికేమ్ ఏ CEO ఆఫ్ ఏ ఛానల్. ఎలాగవుతుంది? మామూలు లెక్కలో అయితే మామూలుగా ఏదో జర్నలిస్ట్గా ఉండాలి, ఏదో మూల ఉండాలి. అంటే మనం లాజికల్గా ఆలోచించలేము. నీ మైండ్ని నువ్వు క్లియర్ చేసుకుని సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే భయాల్ని నెగిటివిటీస్ని క్లియర్ చేసుకోవడం అనేది మొదటి పాయింట్.
అప్పుడు నీ ఏది కోరికో నీ కోరిక అనేది అప్పుడు నీ కోరిక కూడా మారుతుంది. నీ కోరిక ఏది కోరాలో క్లారిటీ వస్తుంది. నీ ఇంటెన్షన్ ప్రాపర్ ఇంటెన్షన్ ఉంటుంది, ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. అండ్ యూ కెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఇట్ మెటీరియలైజ్డ్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ థింగ్. మనం అట్రాక్ట్ చేస్తున్నాము, అది బయట ఉంది. దాన్ని మనం మన యొక్క ఆలోచన తరంగాలు, మంచి తరంగాల్ని, మంచి యొక్క భావనలు బయటకు తీసుకువెళ్ళడం వల్ల ఈ సేమ్ ఏవైతే ఫ్రీక్వెన్సీస్ మనం పంపిస్తామో ఆ ఫ్రీక్వెన్సీస్ బయట నుంచి అవి అట్రాక్ట్ అయ్యి మనకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్. అయితే నెవెల్ గోడార్డ్ అని ఆయన లా ఆఫ్ అజంప్షన్ అనేది ఐ థింక్ 1950s ఎప్పుడు ఆయన చేశారనమాట. ఆయన న్యూయార్క్లో ఉండేవారు. ఆయన ఏంటంటే లా ఆఫ్ అజంప్షన్ అనేది వాళ్ళ థియరీ. అందులో ఏంటంటే వాట్ ఎవర్ యూ అజ్యూమ్, నువ్వు ఏదైతే ఉన్నది ఇది జరిగింది అని ఊహలో నువ్వు చిత్రించుకున్నావు అదే బయట జరుగుతుంది. అండ్ అజ్యూమ్ ఇట్, అంతే. నీ ఊహే నీ దేవుడు అంటాడు ఆయన. ఇంకా డీప్ కలిసి దేవుడు అనేవాడే లేడు. యూఆర్ ఏ క్రియేటర్, నువ్వే క్రియేటర్. మనం కూడా అన్నాం కదా అహం బ్రహ్మస్మి, మనము చెప్తున్నాం కదా. కానీ మనం అది తప్ప అన్నీ మనమే అనుకుంటాం. ప్రపంచంలో అంత దురదృష్టం నాదే అనుకుంటున్నాము. వీఆర్ ఇన్వైటింగ్ అండ్ సెండింగ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఆయన ఏమంటాడు, దెర్ ఈజ్ నథింగ్ లైక్ గాడ్, జస్ట్ యూ ఇమాజిన్. నువ్వు ఇమాజిన్ అజ్యూమ్ ఎంత చేయగలిగితే నువ్వు అజ్యూమ్ చేసినదే నువ్వు ఎంత నీ యొక్క 5 senses తోటి యూ ఫీల్ ఇట్, యూ స్మెల్ ఇట్, యూ లిజన్ టు ఇట్, అది నీకు ఎప్పుడైతే అవుతుందో బిఫోర్ స్లీప్. ఆయన ఎప్పుడు చెప్తాడంటే పగలు నీ కాన్షియస్ మైండ్లో నువ్వు ఏది అనుకున్నా అది అసలు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఇట్ కెనాట్ గ్యాదర్ ది ఎనర్జీ. కాన్షియస్ మైండ్తో వెళ్ళేది ఎనర్జీని గ్యాదర్ చేయదు. అందుకని బిఫోర్ స్లీప్ జస్ట్ నిద్ర లేవగానే నువ్వు ఎప్పుడైతే ఆ స్లంబర్ స్టేట్లో ఉంటావో, మగత నిద్ర అంటాం కదా, అది అప్పుడు యువర్ మైండ్ ఈజ్ ఇన్ దట్ ఆల్ఫా స్టేట్, తీటా ఆల్ఫా, ఆ మధ్యలో ఉండేటప్పుడు యూ విజువలైజ్ వాట్ ఎవర్ ఈజ్ దేర్. ఆయన అదే ల్యాడర్ టెక్నిక్ అని మీకు అందులో చెప్పాను కదా, అందులో ఆయన అదే అంటాడు అనమాట. ఒక నిచ్చెను ఊహించుకుని బొమ్మ కూడా వేసుకోమంటాడు. వేసుకుని నేను ఈ నిచ్చెన ఎక్కను అని అన్ని చోట్ల రాసి పెట్టుకోమంటాడు. పర్సులో పెట్టుకోమంటాడు, అద్దానికి పెట్టమంటాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మో నేను నిచ్చెన ఎక్కను అంటే కాన్షియస్ మైండ్ చెప్పుకోవాలి. నిద్రపోయే ముందు బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆ నిచ్చెను ఊహించుకుని దాన్ని మనం ఎలాగైతే నిజంగా మనం పట్టుకుని ఎలా పైకి ఎక్కుతామో అలాగా ఒక్కొక్క కాళ్ళతోటి ఎలా పై వరకు ఎక్కి మళ్ళీ నెమ్మదిగా దిగి మళ్ళీ ఎక్కి అలా మినిమం 3 times కానీ మన నిద్రపోయే వరకు అలా చేస్తూ నిద్రపోమంటాడు. 3 days చేయమంటాడు. 3 days నువ్వు డెఫినెట్గా నువ్వు నిచ్చెన ఎక్కవలసిన పని పడుతుంది. మీరు అది చెయ్యండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. యూ కెన్ వాట్ ఎవర్ యూ విజువలైజ్ ఇన్ దట్ స్టేట్ యూ విల్ అట్రాక్ట్. ఇంకా అట్రాక్ట్ కాదు, యూ విల్, అది అయిపోతుంది అంతే. ఇట్స్ డన్, అజ్యూమ్ చేసుకున్నది అయిపోతుంది. అప్పుడు నువ్వు డబ్బుల గురించి కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ 10 lakhs అని చెప్తారనమాట. నాకు 10 లక్షలు రావు, నాకు 10 లక్షలు రావు, రాసి పెట్టుకుంటావు, అక్కడ పెట్టుకుంటావు, అన్ని చోట్ల పెట్టేసుకుంటావు. నాకు రావు, నాకు 20,000 ఉద్యోగం అనుకోండి, నాకు ఇంత డబ్బు రాదు అనుకుంటావు. పడుకునే ముందు యూ ట్రై టు విజువలైజ్ ఆ డబ్బులు నువ్వు లెక్క పెడుతున్నట్టు, ఫీల్ నీ దగ్గర డబ్బులు ఉంటే హోల్డ్ దట్ మనీ అండ్ స్మెల్ ఇట్, యూఆర్ ఎంజాయింగ్ దట్. ఆ డబ్బులు వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఏం కొనుక్కుంటావు, హౌ టు టెల్ యువర్ మదర్, ఎవరికైనా ఫ్రెండ్స్ వచ్చి నీకు అరే బాగుంది, నువ్వు బాగున్నావు అని, యూఆర్ ఎంజాయింగ్ ఇట్, యూఆర్ హెల్పింగ్ అదర్స్, అలా అనుకుంటూ నువ్వు నిద్రపోవాలన్నమాట. ఐఎమ్ గెటింగ్ దట్, ఆ డబ్బులు నాకు వస్తున్నాయి అనుకుని చేస్తూ ఉంటే యూ కంటిన్యూ టు డూ ఇట్, యూ విల్ గెట్ ఇట్ అంటాడు. దాంట్లో ఆయన కొన్ని టెక్నిక్స్ అవి చెప్తారనమాట. దట్ ఈస్ లా ఆఫ్ అజంప్షన్. అంటే యూ హ్యావ్ టు అజ్యూమ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. అదే నువ్వు ఏదైతే నీ మైండ్లో చూస్తూ నువ్వు అనుభవిస్తూ ఉంటావో నీకు అది బయట ప్రపంచంలో వెళ్తుంది. అది మనం కూడా లైఫ్లో మనం చెప్తున్నాం కదా, మన భారతీయతలో కూడా బయట జరిగేదంతా ఇల్యూషన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ మిర్రర్.
నీవేంటో అది నీకు బయటగా కనిపిస్తుంది. నీ జీవితంలో ఏదైనా అది బయట నీ మనసులోదే బయట కనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్ మారిస్తే అక్కడ పిక్చర్ మారుతుంది. కాబట్టి నీ మనసు అంటే ఏది? మళ్ళీ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ యొక్క అనుభవాన్ని ఏ స్టేట్ లో వెళ్తున్నాం? తీటా గాని మనం ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మన ఆలోచన చాలా అన్నెసరీ ఆలోచనలు, కాన్షియస్ మైండ్ బాగా స్లో డౌన్ అయినప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోకి మెసేజెస్ తొందరగా వెళ్తాయి. ఆ టైంలో నువ్వు ఊహించుకున్నప్పుడు నీకు తొందరగా అవుతుంది. ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అనుకున్నా కూడా యూ విజువలైజ్ లైక్ దిస్. నీ పని అయిపోయినట్టు, అందులో కూడా ఫీలింగ్ అవ్వాలి, అయిపోయినట్టు. యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్. అప్పుడు ఎప్పుడైతే నీ లోపల రెసిస్టెన్స్, ఇది అవుతుందా అవ్వలేదా, ఇదంతా ఎప్పుడు జరిగేదే ముందులే అనేది ఆలోచనలు వచ్చి ఈ వచ్చే దాని యొక్క ఎనర్జీని తగ్గించకుండా ట్రైన్ చేసుకుంటాం అనమాట మైండ్ని. ఎందుకంటే మనం ట్రైనింగ్ కాకుండా ఇవన్నీ వచ్చేసాయి. మనం నెగిటివిటీస్ మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, వాటిని మనం కల్టివేట్ చేసుకుని తగ్గించుకుంటాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేము లాజికల్ మైండ్ కంప్లీట్ గా కామ్ చేసేయాలా మేడం? అంటే ఇంకంటే గుడ్డిగా మనం నమ్మినా గానీ ఒక పక్క నుంచే అది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని ఒక పక్క నుంచి అంటూ ఉన్నప్పటికీ కామ్ చేస్తూ ఉండాలా మేడం? కాదమ్మా, లాజికల్ మైండ్ ఏం ఆలోచిస్తుంది? ఈ పని అయితే ఇది, ఆ పని అయితే ఇది కాదు, ఇది అవ్వదు, ఇది రీజనబుల్ కాదు అనేది కదా లాజికల్ మైండ్ అంటుంది. అవును మేడం. అది అలా చేయక ఇలా చేయక అంటే మనం బిలీఫ్ ఒకటి అంటూ ఉండంగా మధ్యలో ఎంటర్ అయిపోతూ ఉంటది కదా మేడం. అదే మరి దాని పనే అది కదా. అలాంటప్పుడు మనం దాన్ని కామ్ చేసి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉండాలా మేడం అని అడుగుతున్నాను. ఇక్కడ నువ్వు గుడ్డిగా అన్నప్పుడే నీకు నమ్మకం లేదన్న మాట ఉంది కదా. అంటే లాజికల్ మైండ్ తోటే నువ్వు ఆలోచిస్తావు గుడ్డిగా. ఇప్పుడు అలా కాదు. నీకు ఒక 10 లక్షలు రావాలనుకున్నావు అనుకో, ఊరికే ఒక మాటకి 10 లక్షలు నాకు వస్తున్నాయి అనుకో, నిద్రపోయే ముందు ఐఎమ్ రిసీవింగ్ దట్ అమౌంట్ అని అనుకుంటున్నాను. ఈ లోపల లాజికల్ మైండ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇవ్వరు కదా, నీకు ఎవరు ఇస్తారు, ఎలా వస్తుందని అది రకరకాలుగా నీలో అడ్డం పడుతూ ఉంది. కాబట్టి అది ఎనర్జీయే, ఇది ఎనర్జీయే. నువ్వు ఇస్తున్నావు, అది తీసేస్తుంది. నువ్వు ఇలా పోస్తున్నావు, మనం ఏదో కొలిచి ఇలా ఇస్తున్నావు ఒక ఎనర్జీని, అదేమో ఇలా ఖర్చు పెట్టేస్తుంది. చిల్లుబడిన ఇది అనుకోండి, గిన్నె నీళ్లు పోస్తున్నావు, ఇది బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇంక నీకు ఆ ఎనర్జీ లేదుగా మేనిఫెస్ట్ అవడానికి. నువ్వు అనడం వల్ల ఏమన్నా వస్తుందా? నువ్వు లాజికల్ గా మైండ్ తో నువ్వు ఆలోచించడం వల్ల నీకు 10 లక్షలు వస్తాయా? అలాంటప్పుడు చెప్పేది విను, రావు కదా. ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటే రావడం రాపోవడం పక్కన పెడితే నీకు నష్టమేం లేదు కదా. దీనివల్ల అనుకోవడం వల్ల నీకు వచ్చేది లేదు, పోయేది లేదు, పోవడమే, రావడం అనేది లేదు. నువ్వు ఒక పాజిటివ్ మైండ్ లో నువ్వు మనసులో ఒక సంతోషాన్ని కూడి, నాకు నిజంగా 10 లక్షలు వస్తే అరే ఇట్స్ హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, ఎంత బాగుంటుంది, అది వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటాను, నేను కావాల్సిన ఈ పని చేయగలను, ఏదో మా వాళ్ళకి సహాయం చేస్తాను, ఇంకోటి ఏదో కొనుక్కుంటాను, మా పిల్లలకి చేయగలుగుతాను, చాలా బాగుంటుంది అనుకున్నావు అనుకో, దానివల్ల నీకేమన్నా నష్టం ఉందా? లేదు. అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి నిజ జీవితంలోని మనం ఉన్న పరిస్థితుల్లో కాకుండా మనకు అనుచూపు మేరల్లో కాకుండా మనకి కనిపించలేనంత కోరికలు ఒక్కొక్కసారి మన మైండ్ లోకి వచ్చినప్పుడు మనకి కనిపించేంత మేరకు ఉన్న కోరికల్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలా మేడం? లేదంటే మనకి బాగా దూరంగా ఉన్న కోరికలను కూడా చేసుకోవచ్చా? నువ్వు ఏ కోరికన్నా కోరుకోమ్మా, కానీ నీకు నువ్వు అడగానే నెగిటివిటీ వచ్చేస్తూ ఉంటే నీకు నువ్వు కోరిక అనుకోవడం కన్నా నెగిటివిటీ పెరుగుతుంది. కాబట్టి నీకు ఫస్ట్ యు బిల్డ్ యువర్ మజిల్. నువ్వు ఒకేసారి 100 కిలోలు ఎత్తలేవు కదా. 5 కిలోలు ఎత్తి అమ్మయ్య ఎత్తగలను అన్నప్పుడు 10 కిలోలు మొదలెడతావు కదా. ఇట్స్ ఓన్లీ నిన్ను నీవు నమ్ముకోవడం కోసమే. అది అవ్వదుగా అని నేను అనడంలా, అది అవుతుంది. కానీ నువ్వు నమ్మకం లేకుండా ఉంటావు కాబట్టి నువ్వు కాకుండా నువ్వే చేసుకుంటావు. నీకు నమ్మకం కలిగించడం కోసం ముందు కొన్ని ప్రాక్టీస్ చేయి. నీకు వస్తున్నాయి అనుకో, ఐ కెన్ మేనిఫెస్ట్.
ఇలా చేస్తే నేను కాన్ఫిడెంట్ సక్సెస్ చేస్తాను అని కాన్ఫిడెన్స్ తోటి నువ్వు ఇంకా చేసుకుంటూ వెళ్తావు. అలాగా ఓకే అది కానీ చూపు మేరలో ఉందా లేదా అనేది అసలు వదిలే. అసలు నువ్వు ఏదో అడుగుతావు, నీకు తెలిసిందే అడుగుతావు, అంతే కదా. ఎస్ మ్యామ్. పక్క వాళ్ళ కోసం అడుగుతావు, వాళ్ళకి అది చూపించుకుందాం అని అడుగుతావు. అవి కాదు, నీకు నిజంగా ఏం కావాలి, నీకు నిజంగా మనసులో ఆనందంగా సంతోషం కలిగించేది ఏది అనేది చూసుకుని అడిగినప్పుడు ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్, హౌ యూఆర్, దానికి నీ ఎమోషన్ ఎంతగా నువ్వు జోడించగలిగితే అంత తొందరగా అది మేనిఫెస్ట్ అవుతుంది. ఎమోషన్ లేకుండా నువ్వు ఏ ఎమోషన్ పెడుతున్నావు, భయం అనే ఎమోషన్ని పెడుతున్నావు, రాదు అనే ఎమోషన్ పెడుతున్నావు, అవ్వదేమో అనే ఎమోషన్ పెడుతున్నావు. కాబట్టి అది అవ్వడం లేదు, అది రావడం లేదు, అది జరగడం లేదు. నీ ఎమోషన్ ఏది ఇప్పుడు పెట్టావు అదే అవుతుంది. అవ్వడం లేదు అని అన్నారు కదా మేడం, అదంతా పాత డేటాగా చెప్పుకోవచ్చా మేడం మనం? పాతదే కదా. ఇప్పుడు నీకు అవ్వలేదనే మాట ఎందుకు వచ్చింది? అంతకుముందు అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుందని అడుగుతున్నావు కదా నువ్వు. సరే, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రెష్. అది ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, వాడికి ఏం తెలియదు కదా, వాడు ఏది ఉంటే అది కావాలని అడుగుతాడు. వాడికి వాళ్ళ నాన్న కొనగలరా లేదా తెలియదు, ఏం తెలియదు, నాకు అది కావాలంటాడు అంతే. అవునా కదా? అవును మేడం. వాడికి కావాలనిపించింది, కావాలని అడిగాడు. వాళ్ళ నాన్న, వాడి ప్రేమ, వాడి ఎమోషన్ ఎంత ఉంది, అయ్యో పోన్లే నాకున్నా లేకపోయినా వాడు అడిగాడు, ఎప్పుడు అడగలేదు అనుకో, వాడు వాళ్ళ నాన్న కొనివ్వచ్చు కూడా. వాడు ఎఫర్ట్ చేయలేకపోయినా కొనివ్వచ్చు కదా. ఇస్తాం కదా మనం కూడా మన పిల్లలకి. అలా మనకి యూనివర్స్ ఇస్తుంది మేడం. అంతే మరి. ఓకే, థ్యాంక్ యూ. యా, యూ హ్యావ్ టు గో విత్ లా ఆఫ్ అజంప్షన్. అయితే నువ్వు ఊహించుకోవాలన్నమాట బిఫోర్ స్లీప్. నిద్ర లేచినప్పుడు అది నువ్వు రోజు చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. లా ఆఫ్ అజంప్షన్లో అంత ఫాస్ట్గా అవుతుందని కూడా ఆయన చెప్పారు. అది అవుతుంది. అందులో వాళ్ళు ఏమంటారంటే, వాట్ ఎవర్ ఈజ్ యువర్ కరెంట్ సిచ్యుయేషన్, మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడుండి ఫ్యూచర్లో నాకు అది కావాలని, అది అక్కడ ఉంది, అది కావాలని అట్రాక్షన్లో అడుగుతున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్లో. అంతే కదా. ఇది కావాలి అనేది మన దగ్గర లేదు, అది ఉందా? మీ కోరిక నెరవేరడం అనేది టైం గ్యాప్ ఉంది అక్కడ. నాకు ఫ్యూచర్లో అవ్వాలి అని మనం అడుగుతున్నాం. లా ఆఫ్ అజంప్షన్లో ఇట్స్ ఆల్రెడీ డన్, ఉంది, ఆల్రెడీ అయిపోయింది. యూ థింక్ అబౌట్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్, అండ్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిచ్యుయేషన్, ఇప్పుడు ఏదైతే ఉందో, ఐ రిమెంబర్ దట్ ఐ వాజ్ లైక్ దట్ అని యు గో బ్యాక్ ఇన్ టు ద పాస్ట్ టెన్స్. ది ప్రజెంట్ అండ్ పాస్ట్కి తోయమంటాడు అందులోకి. అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు. ట్రై టు డూ ఇట్. ఓకే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ డూ వన్ మెడిటేషన్ లైక్ థింగ్. ఇవాళ మనకు అమావాస్య అని చెప్పారు ఎవరో నాకు. మెయిన్గా ఇదేంటంటే లయన్ గేట్ పోర్టల్ అనేది ఒక చాలా కాస్మిక్ ఈవెంట్ లాగా మనం చెప్పుకుంటాము. ఆ ఎనర్జీ తోటి మనం ఓపెన్ అప్ అయ్యి ఆ ఎనర్జీని తీసుకోవడం అనే మెడిటేషన్ ద్వారా మనకు చాలా పాజిటివ్ ఎనర్జీస్, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటాము. ఐ విల్ మేక్ యూ డూ దట్ మెడిటేషన్. 8th కూడా ఉంటుంది మళ్ళీ. అంటే 8/8 అన్నమాట. 8/8/8 వస్తుంది. ఇప్పుడు ఇది ఆగస్టు, లియో విత్ సన్ అండ్ సీరియస్ స్టార్ తోటి ఇది ఉంటుంది కాబట్టి లైన్ గేట్ పోర్టల్ ఎనర్జీస్తో మనం మెడిటేషన్ చేద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ విల్ మేక్ యూ డూ దట్ మెడిటేషన్. ఓకే మేడం, ఇప్పుడు మిస్ అయ్యి రేపు ఈ క్లాస్ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ మెడిటేషన్ చేసుకుంటే ఏమన్నా పవర్ ఉంటుందంటారా మేడం? అంటే అమావాస్య కాకుండా మామూలుగా మీరు నిన్న మొన్న క్లాసులు చెప్పారు కదా మేడం, ఆ క్లాసులు పొరపాటున మేము చూసుకోక మిస్ అయ్యి మళ్ళీ చూసినప్పుడు మీరు మెడిటేషన్ చెప్తారు కదా, అప్పుడు మేము కూర్చుంటే ఆ పవర్ మామూలుగా ఉంటుందంటారా? చేసి చూడండి, లైవ్ లో మీకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రోజు ఒకటి చేశాను మేడం, వచ్చినట్టే అనిపించింది. మరి ఇంకొచ్చినట్టే కదా. దానికి ఎవరన్నా మీకు తలకాయ నొప్పి వస్తే మీకు తెలుస్తుంది, కానీ నాకు తెలుస్తుందా? మీకే కదా తెలుస్తుంది. ఎక్కువ అయిపోయినవి అట్లా చూస్తే అంటే మీరు జనరల్ గా మనం అన్ని కూడా కాస్త ఎనర్జీ ఉంటాయి.
ఎప్పుడు చేసినా ఉంటాయి. ట్రై టు డూ ఇట్. ఓకే మేడం. అంతేనా? అది పెట్టుకుని చేస్తూ ఉండండి. యూ విల్ గెట్ పాజిటివ్గా ఉంటాయి. డూ ఇట్. సో ఎనీ క్వశ్చన్స్? మ్యామ్ ఇప్పుడు మీరు లాడర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు కదా, అది మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నైట్ పడుకునేటప్పుడు నేను లాడర్ ఎక్కుతాను అని అనుకోమన్నారు. ఎక్కాలి. ఎక్కాలి, ఎక్కి మనసు దిగడం. తోటి దాన్ని కష్టపడి ఎలా ఎక్కుతామో అలా ఎక్కి దిగుతూ పడుకోవాలి, నిద్రపోవాలి. డే టైమ్ లో మాత్రము మనకి నేను ఎక్కలేనంటే మన మైండ్ కి మనం ఆపోజిట్ గా చెప్పుకోవాలన్నమాట. అంటే లాజిక్ మైండ్ ని మనం అప్పుడేంటి నీకు ఇప్పుడు లాడర్ పక్కన ఉంచండి. ఇప్పుడు 10 లక్షలు కావాలని నువ్వు అనుకున్నావు అనుకో, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఎవడొచ్చి ఇచ్చేస్తాడు మనకు? అంటే ఇప్పుడు నువ్వు అన్న ఒక్క మాటకి 10 మాటలు అంటది లాజికల్ మైండ్. అవునా కదా? అవును మేడం, అవునవును. ఇప్పుడు కళ్ళు మూసుకుని అబ్బా నాకు 10 లక్షలు రావనుకో, అమ్మయ్య మనశ్శాంతిగా ఉంది చూడు ఒకసారి. యు ఫీల్ వెరీ హ్యాపీ. అవునవును. ఎందుకు? ఆల్రెడీ దానికి ఉన్నదాన్ని నువ్వు రీఇన్ఫోర్స్ చేస్తున్నావు. అంటే దాని యొక్క నెగిటివ్ ఎనర్జీ నువ్వు బయటకు లాక్కుండా పక్కన పెడుతున్నావు, నిద్రపుచ్చుతున్నావు. అదే లాజికల్ మైండ్ నెగిటివ్ గా రియాక్ట్ కాకుండా, నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయకుండా నువ్వు దీంట్లో ఆపుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఎనర్జీని ఇవ్వగలుగుతున్నావో ఆ టైంలో నువ్వు ఇచ్చేస్తున్నావు. అది అంటే మనకి ఇప్పుడు ఒక ఏదైనా ఒకటి అనుకొని దాన్ని మనము చేయాలనుకున్నప్పుడు జస్ట్ మనం నిద్రపోయే ముందు పడుకునేటప్పుడు దాని గురించి పాజిటివ్ గా చెప్పుకొని దాని తర్వాత డేలో గుర్తొచ్చినప్పుడు అది నేను చేయలేను నాకు డేలో దాని గురించి వీలైనంత ఆలోచించదు, దాని గురించి నెగిటివ్ అక్కర్లేదు. అదే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎనీ క్వశ్చన్స్? మెడిటేషన్ చేద్దామా? క్వశ్చన్స్ ఉంటే అడగండి, మళ్ళీ తర్వాత టైం ఉండదు. అర్థమైందా మీకు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అజంప్షన్? అర్థమైంది మ్యామ్. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా. బట్ ఆల్వేస్ లెర్న్ సంథింగ్ లైక్ EFT నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక హీలింగ్ టెక్నిక్ కూడా చేతిలో ఉంటే మనకు ఎనర్జీస్ బాగా వచ్చినప్పుడు క్లియరింగ్ బాగా చేసుకోగలుగుతాం. అదే తర్వాత కూడా సీక్రెట్ తర్వాత వచ్చిన బుక్స్ లో కూడా వాళ్ళు ఒక ఎనర్జీ, ఒక గోల్డెన్ డస్ట్ వస్తున్నట్టుగా ఎనర్జీని తీసుకున్నట్టుగా వాళ్ళు మార్చారు వాళ్ళు కూడా తర్వాత. చాలా క్లియర్ గా అర్థమైంది చెప్పింది. ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది, అందరూ ఫాస్ట్ గా కన్ఫ్యూజన్ ఉండే గానీ అసలు మైండ్, లాజికల్ మైండ్, సబ్ కాన్షియస్ అట్లా క్లారిటీగా చాలా క్లారిటీ ఉంది మ్యామ్. ఒక ఐడియా అయితే వచ్చింది, ఇంకా మా ప్రాక్టీస్ పైన ఉంటుంది అది. అంతే అంతే అంతే. ముందు ఏంటంటే మనం ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ ని క్లియర్ చేసుకోవాలనేది అర్థమైంది కదా. అవును, అర్థమైంది. మన లైఫ్ లో జరిగే ప్రతి దానికి మనమే దానికి సూత్రధారులు, పాత్రధారులు అన్ని మనమే. మేడం చెప్పండి మేడం, ఇది ఏదైనా ఇంట్లో అంటే మన హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చినా EFT ట్యాపింగ్ చేసుకునేటప్పుడు ముందర ఈ ప్రాబ్లం ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అనుకుని ఆ తర్వాత మళ్ళీ దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను అని చెప్పుకోవాలి. అంతేనండి? అంతే కదా. మీరు అది ఉంది అని దాని మీద మీకు కోపము, బాధ ఇవన్నీ ఉన్నాయి కదా, నాకెందుకు వచ్చింది అని నీవు ఘర్షణతో కూడిన ఎనర్జీని దానికి ఇస్తూ ఉన్నావు. దిస్ ఈజ్ ఆర్గాన్ మీద కోపం ఉంటది, ఆర్గాన్ మీద చిరాకు ఉంటది. ఇప్పుడు మీరు ఎవరినన్నా చూసి మొహం చిరాగ్గా పెడితే వాళ్ళు మీ మాట వింటారా? వాళ్ళు మీ వైపు చిరాగ్గానే చూస్తారు. ఆర్గాన్ కూడా నేను ఎందుకు బాగా అవ్వాలనుకుంటది. అది ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే నాకు ఒక 2 months నుంచి విపరీతంగా కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి. ఎలా అని చెప్పి ఏమి ప్రాబ్లం ఏమి లేవట్లేదు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ లేదని ఒకసారి అలా ఇలా రకాలు అనుకుంటున్నాను. కానీ బ్లడ్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అయితే నేను ఇంకా దాన్ని ఎలాగా రోజు బాగలేదు అనుకోకుండా కొత్తలో తెలియక